స్నానం చేసే నీటిలో వీటిని కలిపితే అదృష్టం. మన జాతకంలో గురుబలం పెరగాలి అన్నా, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అన్నా మనం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని వస్తువుల్ని కనుక వేసి స్నానం చేసినట్లయితే అదృష్టం కలుగుతుంది. హిందూ పురాణాల ప్రకారం మనం స్నానం చేసేటప్పుడు నీటిలో ఎలాంటి వస్తువులను కలిపి కనుక స్నానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కల్లుప్పు. మొదటిగా హిందూ పురాణాల ప్రకారం మరియు ఆయుర్వేదం ప్రకారం మనం స్నానం చేసేటప్పుడు గనక కొంచెం కల్లుప్పును నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ అనేవి పూర్తిగా తొలగిపోతాయి. తద్వారా శరీరానికి సానుకూల శక్తి అనేది ఏర్పడుతుంది. ఇక రెండవది వచ్చేసి పసుపు. చిటికెడు పసుపును కనుక నీళ్ళల్లో కలిపి స్నానం చేస్తే గురుగ్రహం అనుగ్రహం దక్కుతుంది. అలాగే చర్మానికి సంరక్షణ ఉండి సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. ఇక మూడవది తులసి. తులసి ఆకులను కనుక మనం స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే దేహ శుద్ధి కలుగుతుంది. అలాగే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. పాపాలు అనేవి కూడా నశిస్తాయి. నాలుగవది పచ్చిపాలు. పచ్చిపాలను కనుక మనం రోజు స్నానం చేసే నీటిలో వేసుకొని కనుక స్నానం చేస్తే చంద్రుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. మానసిక ఆందోళన తగ్గి, ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. ఐదవది గంధం. గంధాన్ని గనుక నీటిలో వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తద్వారా శరీరానికి చల్లదనం, ముఖంలో తేజస్సు వస్తుంది. ఆరవది పన్నీర్, రోజ్ వాటర్. దీన్ని గనుక వాటర్లో వేసుకొని స్నానం చేసినట్లయితే రోజంతా సుగంధంతో పాటు దేహానికి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఏడవది నల్ల నువ్వులు. ముఖ్యంగా శనివారం నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఏలినాటి శని పితృదోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక ఎనిమిదవది వచ్చేసి ఉసిరి పొడి. స్నానం చేసే నీటిలో ఉసిరి పొడిని కలపడం వలన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత ప్రీతికరమైనది కాబట్టి దరిద్రాన్ని హరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. తొమ్మిదవది కుంకుమ పువ్వు. దీన్ని గనుక నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఆ బృహస్పతి ఆశీస్సులు లభిస్తాయి. ముఖ్యంగా విద్యాబోధన రంగాలలో ఉన్న వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక చివరిగా పచ్చకర్పూరం. కొద్దిగా పచ్చకర్పూరం కలిపి నీటిలో స్నానం చేస్తే శుక్రుని అనుగ్రహం సిద్ధిస్తుంది. దీని వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్